అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'బెటర్ లైఫ్'. రచించిన వారు సుధీర్ గారు. ఇక కథలోకి వెళ్దామా? ఆ శనివారం సాయంత్రం ముంబైలో ఉండే నా స్నేహితురాలు రేఖ హఠాత్తుగా మా ఇంటికొచ్చింది. దీంతో నా సంతోషానికి హద్దు లేకుండా పోయింది. తన అత్త అనారోగ్యం కారణంగా ఢిల్లీలో నా పెళ్లికి తాను రాలేదు. అందుకే నా భర్త మోహన్ తొలిసారి రేఖని కలిశాడు. నేను టీ టిఫిన్స్ రెడీ చేసుకుని వచ్చేలోగా వారిద్దరూ చాలా ఓపెన్ అయిపోయారు. మోహన్ ముఖంలోని సంతోషం, ఆదరణ చూసి రేఖా వ్యక్తిత్వంతో అతడు చాలా ప్రభావితమైనట్లు కనిపిస్తోంది. నేను గమనించిందేంటంటే గత 6 ఏళ్లలో ఆమె చాలా మారిపోయింది. కబుర్లు చెప్తూ తాను పదే పదే మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఖరీదైన ఆమె సెంటు సువాసనతో మా డ్రాయింగ్ రూమ్ పరిమళభరితమైపోయింది. 2 కొడుకుల తల్లైనప్పటికీ ఆమె నీలం జీన్స్, రెడ్ టాప్లో సెక్సీగా, స్మార్ట్గా ఉంది. నా 5 ఏళ్ల కుమారుడు శశాంక్ కోసం రేఖ రిమోట్ కంట్రోల్ కారు తీసుకొచ్చింది. వాడు తన రేఖ పిన్ని బుగ్గపైన ప్రేమగా ముద్దు పెట్టి కారుతో ఆడుకోవటంలో మునిగిపోయాడు. నేను చేసిన పకోడీలను మెచ్చుకుంటూ తన విషయాలు చెప్పింది. మా ఇంట్లో 3 నౌకర్లు పనిచేస్తున్నారే. పెళ్లికి ముందు చేస్తూ వచ్చిన కాస్తంత కిచెన్ వర్క్ కూడా ఇప్పుడు మొత్తం మర్చిపోయాననుకో. రేఖ, నౌకర్లింట్లో ఉండగా నువ్వు పని చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? బాగా ఎంజాయ్ చేయాలి కదా. నేను కూడా నవ్వుతూ అనేశాను. నిజంగా ఇప్పుడు ఇదే చేస్తున్నాను. జీవితంలో నాకు దేనికి లోటు లేదు. ప్రపంచాన్ని సగం వరకు చుట్టేశాననుకో. వచ్చే నెలలో చైనా టూర్కి వెళ్తున్నాము తెలుసా? రేఖ, ధనవంతులుగా ఉంటే మొదటి లాభం ఇదే. ఎప్పుడైనా ఎక్కడైనా హాయిగా తిరిగి రావచ్చు. మీరిద్దరూ ఎక్కడెక్కడ తిరిగొచ్చారు చెప్పు? ఉత్సాహంగా అడిగాను. ఆ మన దేశంలో దాదాపు అన్ని హిల్ స్టేషన్లు చూశాము. యూరప్ చూడ్డానికి 3 ఏళ్ల క్రితం వెళ్ళాము. అంతకంటే ముందు కెన్యా సఫారీలో ఎంజాయ్ చేశామనుకో. రేఖ చెప్తుంటే నేను అలా వింటూ ఉండిపోయాను. విదేశాల్లో విపరీతంగా తిరగాలని నాకు చాలా ఆశగా ఉంటుంది. అందుకే ఎంతో ఆసక్తిగా తను చెప్పేవన్నీ వింటూ ఉన్నాను. చాలాసేపటి వరకు తన విషయాలు చెప్పాక రేఖకు మా గురించి ఏదైనా అడగాలనే ఆలోచన వచ్చింది. నీ గురించి చెప్పవే. మీరిద్దరు స్పెషల్గా ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళారో చెప్పు. సమస్య ఏంటంటే నాకు దీని గురించి చెప్పటానికి నా దగ్గర ఏమీ లేదు. అందుకే రేఖ అడగగానే నాకు చాలా ఆందోళనగా ఉంది. మేము హనీమూన్ కోసం సిమ్లా వెళ్ళాము. అంతటి అందమైన అద్భుతమైన ట్రిప్పు తర్వాత ఇక ఎక్కడికి ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఏదోలా నవ్వుతూ జవాబిచ్చేశాను. అయినా సరే అనుకోకుండానే నా స్వరంలోని దిగులు పైకి కనిపించింది. అయ్యయ్యో, ఆ హనీమూన్ ట్రిప్ మినహా గత 6 ఏళ్లలో మీరు నిజంగా ఎక్కడికి తిరగడానికి వెళ్ళలేదా? రేఖ విస్తుపోయి అడిగింది. హా, లేదు. పెళ్లి తర్వాత మాకు ఏదో ఒక పెద్ద ఖర్చు పడుతూనే ఉంటుంది. మొదట మా ఆడపడుచు పెళ్లి, తర్వాత చిన్న మరిది ఇంజనీరింగ్ చదువు ఈ ఏడాదే పూర్తయింది. గత 2 ఏళ్లుగా ఈ ఫ్లాట్కి ప్రతి నెల లోన్ వాయిదాలు కడుతున్నాం. నిజానికి ఇద్దరము ఉద్యోగం చేస్తున్నా సరే ఎక్కడైనా తిరిగొచ్చేంత పొదుపు ఉండట్లేదు. నన్ను ప్రతి ఏటా ఎక్కడికైనా విహారానికి తీసుకెళ్తుండాలని రేఖ మోహన్ని ప్రేరేపిస్తుంది. కానీ నేను మనసుని బాధ పెట్టుకోకూడదని సంభాషణలో పాల్గొనటం ఆపేశాను. రేఖతో నవ్వటం, మాట్లాడటం మోహన్కి చాలా నచ్చినట్టుంది. ఆమె దాదాపు 2 గంటలు మాతో గడిపింది. ఆ తర్వాత తిరిగి వెళ్తూ రేఖ నాతో, ఎప్పుడు అవకాశం దొరికినా సరే నేను నీ భర్త మోహన్ని కలిసేందుకు తప్పకుండా వస్తాను. నిజంగా కవిత, నీకు చాలా మంచి హృదయంతో సంతోషంగా ఉండే భర్త దొరికాడు తెలుసా? అనగానే మోహన్ని టీజ్ చేసేందుకు నేను జవాబిస్తూ, అవునవును, నీ తోడితనికి కాస్త ఎక్కువగా నచ్చినట్లుంది రేఖ. లేకపోతే ఇంత సరదాగా మాట్లాడ్డు. ఇతడు తన మరదలతో కూడా పెద్దగా సమయం కేటాయించడు. నీతోనే ఫస్ట్ టైం ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. కవిత, నేను చిన్నదాన్ని కాదు, కానీ పెద్ద మరదల్ని. అందుకే చాలా గౌరవంతో శ్రద్ధగా చూసుకున్నాడు. మోహన్, నాతో బోలెడన్ని సరదాలు విశేషాలు మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. రేఖ వెనక్కి తిరిగి దగ్గరగా వస్తున్న మోహన్తో ఆప్యాయంగా చెయ్యి కలిపింది. ఎందుకో కానీ రేఖ అనేసిన పెద్ద మరదలిని అనే మాట నా మనసుకి గుచ్చుకుంది. ఆమె నాకంటే ఏడాది పెద్దది.
కానీ ఇప్పుడు నేను తనకంటే చాలా పెద్దదానిలా ఉన్నాను. అందుకే మనసుకి దెబ్బ తగిలినట్టు అనిపించింది. తన కారు దగ్గరికి వెళ్ళాక రేఖ సూచన మాత్రంగా, కవిత, నీకు చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ ఇష్టమని నాకు తెలుసు. కానీ కాస్త ఎక్కువ లావయ్యావు. కానీ ఇప్పుడు కొంతకాలం పాటు అవన్నీ బంద్ చెయ్యాలి అంటూ సలహా ఇచ్చింది. అమ్మో! వాటిని తినటం తగ్గించగలను కానీ పూర్తిగా మానేయటం మాత్రం కష్టం రేఖ. నకిలీ చిరునవ్వుతో జవాబిచ్చాను. చూడు, నువ్వు నీ ఒంటి మీద శ్రద్ధ లేకుండా ఇలాగే లావెక్కిపోయావనుకో, మోహన్ జీవితంలోకి మరొక స్త్రీ వచ్చేస్తుంది. జాగ్రత్త. ఆహా, లేదు. నేనెంత లావెక్కినా సరే తను నన్ను వదిలేసి ఎవ్వరి మొహం చూడడు. నేను ప్రేమగా మోహన్ చెయ్యి పట్టుకుని గట్టిగా జవాబిచ్చాను. చూడు నా కవిత డియర్, ఇలా కళ్ళు మూసుకుని బతకటం మానుకో. రేఖ కాస్త సీరియస్గా వివరించసాగింది. ఇదిగో, భార్యలు తమ వ్యక్తిత్వంలో ఆకర్షణని నిలబెట్టుకోవటంలో నిర్లక్ష్యం చేస్తే సుఖ సంసారానికి చాలా ప్రమాదం కలుగుతుందోయ్. నాలాగా అందంగా ఫిట్గా కనపడేందుకు నువ్వు కూడా మనసారా కృషి చేయాలి. ఆ నడుము నొప్పి కారణంగా తను కాస్త బరువు పెరిగింది. కానీ మోటు ఇప్పటికీ నాకు అందంగానే అనిపిస్తుంది. మోహన్ నన్ను పొగిడేందుకు ప్రయత్నం చేశాడు. కానీ మోటు అనటం నాకు ఏమీ నచ్చలేదు. నువ్వు నిజంగా చాలా తెలివైన మనసున్న వ్యక్తివి మోహన్ అని మళ్ళీ మోహన్ని పొగిడాక తాను నన్ను హత్తుకుని వెళ్ళి కారులో కూర్చుంది. రేఖ వెళ్ళిన తరువాత మోహన్ దిగులుగా ఉండటం చూశాను. అతడి మనోభావాల్ని గ్రహించటం నాకేమీ కష్టం కాదు. రేఖ వెళ్ళిపోతూ నన్ను తనతో పోల్చటం వల్ల మోహన్ మూడ్ పాడైంది. డిన్నర్ చేస్తున్నప్పుడు కూడా మా మధ్య విచిత్రమైన దూరం, ఒత్తిడి ఉన్నాయి. నేనతనికి సౌకర్యాలు కల్పించటంలో ఎన్నడూ అశ్రద్ధ చూపలేదు. కానీ ఇవాళ అతడి ముఖం మార్చుకుని తిరగటం చూస్తే నన్ను తన ముందు తగ్గించి చూసే ప్రయత్నమే అనిపించింది. ఆ రాత్రి నా మనసులో ఎందుకో మోహన్తో నా దాంపత్య బంధం దృఢత్వం విషయంలో అభద్రతాభావం తొలిసారిగా పుట్టుకొచ్చింది. ఈ ఫీలింగ్స్ నన్ను ఇంకా ఆందోళనకి గురిచేస్తున్నాయి. అతను పడుకోవటానికి ముందు స్నానం కోసం బాత్రూంకి వెళ్తుంటే నేనతన్ని అడ్డుకొని ఎమోషనల్గా అడిగేశాను. ఇవాళ చాలాసేపటి నుంచి అలా దిగులుగా తిరుగుతున్నావేంటి? దిగులా? అలాంటిదేమీ లేదు. హీనస్వరంతో జవాబిచ్చాడు. నీ మనసులో ఉన్నదేంటో నాకు చెప్పవా? ఉన్నట్టుండి నాలో దుఃఖం పొంగుకొచ్చింది. అది మనం ధనికులం కాదు కాబట్టి అసౌకర్యాలతో జీవిస్తున్నాం. ఈ కారణంగా నువ్వు లోలోపల దిగులుగా ఉన్నావా? అతని స్వరంలోని బాధ నన్ను కుదిపేసింది. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? నేనతన్ని ఎదురు ప్రశ్నించాను. అదేం లేదు. రేఖ తన దేశ విదేశీ యాత్రల గురించి చెప్తుంటే నేను నీ కళ్ళల్లో లోతైన అవమాన భావాల్ని చూశాను. బాగా తిరగాలన్న కలలు నెరవేరనందుకు ఎంతో దుఃఖంగా ఉంది కదూ నీకు? ఛీ, అలా అంటావేంటి? చిన్నపిల్లాడిలా మాట్లాడకు. నేనతన్ని ప్రేమగా చెరిచాను. చూడండి శ్రీవారు, నేను మొదట మీకోసం బాధ్యతల్ని నెరవేర్చటమే తొలి కర్తవ్యంగా భావిస్తాను. నా పరిస్థితిని చూసుకుని ఎంతో తృప్తిగా ఉన్నాను. మీరలాంటివేమీ మనసులో పెట్టుకోకండి మై డియర్ హస్బెండ్. నువ్వు చెప్తోంది నిజమేనా కవిత? అతని కళ్ళల్లో కొంత ఊరట పొందిన ఫీలింగ్ కనపడింది. నిజంగా నిజమే చెప్తున్నానండి. మీతో ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఎమోషనల్గా నేనతన్ని హత్తుకున్నాను. కవిత, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. యూరప్ అంతా నిన్ను తిప్పుతాను. ఓకేనా? అతడు నా నుదుటిపై ముద్దు పెట్టి ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు. కవిత, మనం రేపే బ్యాంకులో ఒక అకౌంట్ తెరుద్దాం. అందులో ఎంత జమైనా అది కేవలం నీ విహారాల ఆసక్తి నెరవేర్చడం కోసమే వాడుకుందాం. నువ్వు నిజంగా చాలా మంచివాడివి మోహన్. అతడి బుగ్గపై ప్రేమతో ముద్దు పెట్టాక నేను తనకు ఇక బాత్రూంలోకి వెళ్ళమని సైగ చేశాను. మంచం మీద పడుకున్నాక నేను నా మనోభావాలని విశ్లేషించుకున్నాను. మోహన్ రేఖతో నా రంగు, రూపాన్ని పోల్చి సాయంత్రం నుంచి బాధలో ఉన్నాడని నేను అనుకోవటం చాలా తప్పని తేలింది. అందమైన స్త్రీ తోడిని అందరు పురుషులు కోరుకుంటారు. నేను మోహన్ కళ్ళల్లో కూడా ఇవాళ అందమైన స్మార్ట్ రేఖ పైన అతనికి ఫీలింగ్స్ కలిగినట్టు స్పష్టంగా గ్రహించాను. మోహన్కి ఒక అందమైన, ఆకర్షణీయమైన జీవిత భాగస్వామిగా ఉండటం నేను నిర్వర్తించాల్సిన బాధ్యతే మరి. బాబు పుట్టాక నేను రంగు, రూపం, ఫిగర్ని మెయింటైన్ చేయటంలో విఫలమయ్యాను. నన్ను నేను దోషిగా భావించుకుంటున్నాను.
ఈ లోటుని దూరం చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను జీవితంలోని సవాళ్లకు బెదిరిపోయేదాన్ని కాదు. నా లైఫ్లో ఎన్నో ముఖ్యమైన పనుల్ని ఒంటరిగా సొంత బలంతోనే నెరవేర్చుకున్నాను. పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఎంఏ చదువు పూర్తి చేశాను. నా కోసం మోహన్ సంబంధాన్ని మ్యారేజ్ సైట్స్లో సొంతంగానే చూసుకున్నాను. పెళ్ళైన తర్వాత వెంటనే ఒక విషయం గ్రహించాను. ఉద్యోగం చేయకపోతే ఆర్థిక సమస్యలు జీవితాంతం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి పనుల్లో మునిగిపోయి చదువుకోవటం కష్టం. అయినా సరే పూర్తి దీక్షతో బిఎడ్ పట్టా సాధించాను. అదే స్ఫూర్తి ఉత్సాహంతో దాంపత్య బంధంలో జోష్ని సంతోషాల్ని నింపుకోవాలని ఆ క్షణమే అనుకున్నాను. మేము రేఖలాగా ధనవంతులం కాకపోవచ్చు, కానీ మేమిద్దరం కలిసి గడిపేందుకు తగినంత సమయం దొరుకుతుంది. నేనొక నిర్ణయానికి వచ్చాను. దాంపత్య బంధంలో సంతోషాలు సరదాలు పెంచటానికి నేనిప్పటినుంచే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తీరాలి. మోహన్ నా హ్యాపీనెస్ కోసం కొత్త అకౌంట్ తెరవాలని డిసైడ్ అయ్యాడు. ఇదే నేపథ్యంలో 3 నెలల తర్వాత రాబోయే వివాహ వార్షికోత్సవంలో నన్ను నేను మరింత ఫిట్గా అట్రాక్టివ్గా అందంగా అతనికి గిఫ్ట్గా మారాలని నిర్ణయించుకున్నాను. వెంటనే లేచి ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నాను. త్వరగా లేచి పార్కులో వాకింగ్కి వెళ్ళాలని పక్కా డిసైడ్ అయ్యాను. నా నడుం నొప్పి ఇప్పుడిక నా బరువుని తగ్గించుకోవటంలో ఏమాత్రం అడ్డుపడలేదు. అయినా డాక్టర్ కూడా నియమిత వ్యాయామంతోనే నొప్పి మూలం నుంచి వెళ్ళిపోతుందని చెప్పాడు. అతను స్నానం చేసి బయటకొచ్చాక చిరునవ్వుతో కనిపించాడు. అతని కళ్ళల్లో మనసారా ప్రేమించే భావాలు ఉబికి వస్తున్నాయి. నా హృదయ స్పందన పెరిగింది. స్మార్ట్ అండ్ సెక్సీ రేఖతో గడిపిన క్షణాలు టానిక్లా పనిచేసి మోహన్ని మరింత రొమాంటిక్గా మార్చాయి అనిపించింది. అయినా సరే ఈ ఆలోచనలు నన్నేమీ ఆందోళన పరచట్లేదు. అతి త్వరలో నేను ఇలాంటి టానిక్ అతనికి నిండుగా తాగిస్తాను. నా సంకల్పాన్ని ఇలా మరోసారి గుర్తు చేసుకుని అతని దృఢమైన బాహువుల్లో నన్ను నేను బంధించుకున్నాను. మనసులో మాత్రం ఒక భయం ఉంది. రేఖ అన్నట్టు మోహన్ని ఎవరైనా తన్నేసుకుపోతే? 3 నెలల తర్వాత రేఖ హఠాత్తుగా మునుపటిలాగే చెప్పా పెట్టకుండా వచ్చేసింది. ఇప్పటికే నేను 3 కిలోల బరువు తగ్గాను. దేహం చురుగ్గా మారింది. మాల్స్ నుంచి నాకు సూట్ అయ్యే డ్రెస్సులు, ఫిట్గా కనపడేందుకు తగిన దుస్తులు తెచ్చుకున్నాను. బాబిప్పుడు ఇంకా శ్రద్ధగా చదువుతున్నాడు. మోహన్ మరింత లవ్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు. ఆమె వచ్చినప్పుడు తన్ను గమనించాను. మునుపటిలాగే స్లిమ్గా ఉంది. కానీ ముఖంలో దిగులు కనిపించింది. అరువు తెచ్చుకున్న నవ్వుతో తాను మోహన్ని గట్టిగా, హాయ్ బావా, ఎక్కడున్నావు? నీ పెద్ద మరదలొచ్చింది చూడు అంది. వెంటనే మోహన్ గది నుంచి బయటకొచ్చి ఈసారి మునుపటిలా 2 గంటలు మాట్లాడేంత అనురాగం చూపలేదు. కాకపోతే నవ్వుతో స్వాగతం పలికి, మరదలు గారు ఏంటిది? ఇంతకాలం ఎలాంటి మెసేజ్ లేదు, హాయ్ హలో లేవు, నీ కుటుంబ సమాచారం కూడా పంపలేదు అన్నాడు. అప్పుడు నేను, నీ చైనా ట్రిప్ ఎలా ఉంది? అంతా తిరిగేసి వచ్చారా అన్నాను. అయ్యో, ఇంకెక్కడ చైనా ట్రిప్పు? మేం వెళ్ళనే లేదు. నా భర్తకి ఈ మధ్య తన సోదరుల వివాహాల్లో టైం అంతా గడిచిపోయింది. ఎక్కడికి వెళ్ళి తిరగలేదు. ఇప్పుడు తనతోనే వచ్చాను. సిటీలో పనుందని వచ్చాడు. ఏదో కాన్ఫరెన్స్ ఉందట. తనటు నేనిటు రావాల్సి వచ్చింది. తన్ని చూస్తే ఇప్పుడు చాలా టెన్షన్లో ఉంటున్నాడు కవిత. కంపెనీ పని భారం మొత్తం పెరిగింది. అందుకే బయటికి వెళ్ళే అవకాశం లేదు. సరే, నా విషయాలు వదిలే, నీ సంగతి చెప్పు. ఇప్పుడు చాలా స్మార్ట్గా ఉన్నావు. ఏంటి సంగతి? బరువు కూడా తగ్గావు. బహుశా బావగారు శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటున్నట్లుంది. తను మాట్లాడుతూనే 2 గంటలు మాతో గడిపింది. కానీ మునుపటిలా మనసారా నవ్వట్లేదు. వెళ్ళేటప్పుడు, నీ దగ్గర ఉన్నదాంతోనే ఎంజాయ్ చేయి కవిత. నా ఫిలాసఫీని ఇప్పటి సంఘటనలు చాలా మార్చేశాయి. బాబు కోసం చాక్లెట్ బాక్స్ ఇస్తూ, వాడు రాగానే ఇవి తప్పకివ్వు అనేసి ముందుకు కదిలింది. తను వెళ్ళిపోయాక నా దగ్గర ఉన్న సంతోషాలేంటో అర్థమయ్యాయి. అనవసరంగా కాంపిటీషన్లో పడ్డాను. ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులొస్తాయి. ఎదుటివారు ఎదగటం చూసి ఓడిపోయామని భావించొద్దు. చేతిలో ఉన్న పనిని శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే దుఃఖాలు దొడ్డిదారిన ఎలా చొరబడతాయో చెప్పలేము. ఇప్పుడు నా భయం పూర్తిగా తొలగిపోయింది. ఒక్కసారి మోహన్కి గట్టిగా ముద్దిచ్చి వెంటనే గిన్నెలు సర్దేందుకు వెళ్ళిపోయాను. హఠాత్తుగా ఇంత పెద్ద వర్షం ఏంటబ్బా అని మోహన్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. కథ సుఖాంతం.
ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.